బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, మరి ముఖ్యంగా ప్రపంచం ఎదురు చూస్తున్న డెవలప్మెంట్ ఇది. ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ కాల్ చేశారు. ట్రంప్తో భేటీ వివరాలను మోదీకి వివరించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. భేటీలో చర్చించిన అంశాలను పుతిన్ వివరించడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యాకు అన్ని రకాలుగా సహకరిస్తామంటూ మోదీ హామీ ఇచ్చారు. ఆగస్టు 15న అలస్కాలో ట్రంప్ పుతిన్తో భేటీ కాబోతున్న అంశానికి భేటీ అయిన అంశానికి సంబంధించి ఆగస్టు 15న అలస్కాలో ట్రంప్తో పుతిన్ భేటీ అయిన అంశాలకు సంబంధించి ఏ అంశాలను మాట్లాడుకోవడం జరిగింది, ఎటువంటి అంశాలు అక్కడ డిస్కషన్కి వచ్చాయి, మరి ముఖ్యంగా 2 నిమిషాల్లోనే చదివేస్తాననుకున్న ట్రంప్కి 3 గంటల పాటు పుతిన్ ఎటువంటి క్లాసు పీకడం జరిగింది, ఇవన్నీ కూడా ఒకసారి నరేంద్ర మోదీ, భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు. థ్యాంక్ మై ఫ్రెండ్ ప్రెసిడెంట్ పుతిన్ ఫర్ హిస్ ఫోన్ కాల్ అండ్ ఫర్ షేరింగ్ ఇన్సైట్స్ ఆన్ హిస్ recent meeting with President Trump in Alaska. India has consistently called for a peaceful resolution of the Ukraine conflict and supports all efforts in this regard. I look forward to our continued exchange in the days coming. I look forward to our continued exchanges in the days to come అంటూ కూడా క్రెమ్లిన్ రష్యా అంటూ కూడా ఇటు మోదీ పుతిన్ని ట్యాగ్ చేస్తూ రష్యా అధ్యక్షుడిని ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్. ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం సాయంత్రం 5:23 ప్రాంతంలో ఆయన చేసిన ట్వీట్ అది. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. ఎందుకు ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అంటున్నానంటే, ఇక్కడ మీరు బాగా గమనిస్తే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. అలాగే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆయన ఈరోజు భారత్లో వాలడం జరిగింది. రేపు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశానికి సంబంధించి కీన్గా అబ్జర్వ్ చేసి అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తో ఇటు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భేటీ కాబోతున్న ఆ నేపథ్యంలో ఇంపార్టెంట్ అంశాలు భేటీకి రాబోతున్నాయి. ఎందుకు ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది, దాంతోపాటు పుతిన్ అలాగే మోదీ ఫోన్ కాల్ సంభాషణలు ఎటువంటి అంశాలు చర్చకు వచ్చుంటాయి అనేది డీటెయిల్గా ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీకు గుర్తుంటే కనుక ఇటు పుతిన్ అలాగే ట్రంప్ భేటీ తర్వాత బయటకు వచ్చి మాట్లాడిన సందర్భంలో ఏ అంశం ప్రధానంగా బయటకు వచ్చింది? సుంకాలు, టారిఫ్స్ అంశం. ఎప్పుడైతే అమెరికా రష్యాకు సంబంధించి భేటీ అయిన తర్వాత ఏమంది, ఇకపై దాదాపుగా కొన్ని రోజుల పాటు రష్యాకు సంబంధించి ఉన్న టారిఫ్స్ అంశం ఇటు మిగిలిన దేశాల మీద ప్రభావితం చూపించవు అంటూ చెప్పుకొచ్చింది. అంటే ఇండైరెక్ట్గా భారత్ మీద అత్యధికంగా ఉంది. బ్రెజిల్ అలాగే భారత్ బి ఏకంగా 50% టారిఫ్స్ విధించడం జరిగింది ట్రంప్. సో ఈ కోణంలో చూస్తే కనుక పుతిన్ విజయం సాధించినట్టే. అసలు ఎలా మాట్లాడడం జరిగింది, ఎటువంటి అంశాలు సంభాషణకు వచ్చాయి, ఎటువంటి అంశాలు భేటీలో మాట్లాడుకోవడం జరిగింది, ఇటు అమెరికా ఎటువంటి వ్యూహంతో ఉంది, అమెరికా ఎటువంటి అంశాలను ఇటు రష్యాతో చర్చకు వచ్చింది, బ్రిక్స్ అంశానికి సంబంధించి ఎటువంటి అంశాలను ప్రభావితం చేసే ఎటువంటి అంశాలు ప్రభావితం చేయొచ్చని చెప్పి డిస్కషన్కి రావడం జరిగింది. అలాగే బ్రెజిల్ వ్యవహారానికి సంబంధించి ట్రంపే ఉన్నాడు. దాంతోపాటు రష్యా మీద ఎటువంటి దృక్కోణంలో ఉన్నాడు. ఇంకా మాట్లాడుకోవాలంటే నెక్స్ట్ ఇండియా అంటే భారత్కి సంబంధించి ఎటువంటి అంశాలను చెప్పుకొచ్చాడు, పాకిస్తాన్ అంశం ఏమైనా ప్రస్తావనకు వచ్చిందా, అలాగే చైనా అంశానికి సంబంధించి ఎటువంటి డిస్కషన్స్ జరిగాయి, దాంతోపాటు సౌత్ ఆఫ్రికాకు సంబంధించి వీటన్నిటితో పాటు యుక్రెయిన్, ఇలా వీటన్నిటి మేళవింపు ఆ 3 గంటల భేటీ. ఆ రోజు మీరు చూస్తుంటే కనుక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం, అలాగే ట్రంప్ కూడా ఈ భేటీ తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయంటూ ఇటు స్వయాన అమెరికా అధ్యక్షుడు ట్రంపే చెప్పాడంటే పరిస్థితులు ఏ తీవ్రతకు దారితీసి ఉండొచ్చు అనేది ఇక్కడ మాట్లాడుకునే పరిస్థితి. ఇప్పుడు వీళ్ళిద్దరి సంభాషణ అంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన భేటీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా భేటీ ఇన్ ద సెన్స్ ఫోన్ కాల్ కాన్వర్సేషన్. ఆ ఫోన్ కాల్ కాన్వర్సేషన్లో ఆయన ఏమన్నారు, ఒక్కసారి ఆ ట్వీట్ని చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ ట్వీట్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. పుతిన్తో మాట్లాడడం జరిగింది అంటూ కూడా భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు. థ్యాంక్ మై ఫ్రెండ్ ప్రెసిడెంట్ పుతిన్ ఫర్ హిస్ ఫోన్ కాల్ అండ్ ఫర్ షేరింగ్ ఇన్సైట్స్ ఆన్ హిస్ రీసెంట్ మీటింగ్ విత్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇన్ అలస్కాలో ప్రెసిడెంట్ ట్రంప్తో అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన రీసెంట్ మీటింగ్లో ఇన్సైట్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే లోపల ఏం జరిగింది, ఆ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకు వచ్చాయి. ఇన్సైట్స్ అంటే సమ్ ఇన్ఫర్మేషన్ కైండ్ ఆఫ్.
వాటి గురించి చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇండియా హ్యాస్ కన్సిస్టెంట్లీ కాల్డ్ ఫర్ ఎ పీస్ఫుల్ రెజల్యూషన్ ఆఫ్ ద యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అండ్ సపోర్ట్స్ ఆల్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ రిగార్డ్. అంటే యుక్రెయిన్తో ఉన్న ఆ కాన్ఫ్లిక్ట్, రష్యాకి యుక్రెయిన్కి మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణంలో శాంతి వైపు వెళ్ళాలంటే, శాంతికి సంబంధించిన రెజల్యూషన్ తీసుకోవాలంటే కావాల్సిన అంశాలన్నిటికీ ఇటు భారత్ మద్దతు ఇస్తుంది, అది నిరంతరాయంగా అందిస్తోంది అనే అంశానికి సంబంధించి కూడా చర్చకు వచ్చిందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇది మీరు చూడొచ్చు రెండో పాయింట్లు. ఇండియా హ్యాస్ కన్సిస్టెంట్లీ కాల్డ్ ఫర్ ఎ పీస్ఫుల్ రెజల్యూషన్ ఆఫ్ ద యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ అండ్ సపోర్ట్స్ ఆల్ ఎఫర్ట్స్ ఇన్ దిస్ రిగార్డ్. భారత్ ఎప్పుడూ చెప్పుకుంటూ వచ్చింది శాంతి స్థాపనకు ముందడుగు వేయాలని, దీనికి సంబంధించి అన్ని విధాలా సహకరిస్తుందనేది ఇన్ఫ్యాక్ట్ భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్లో చెప్పుకొచ్చారు. ఐ లుక్ ఫార్వర్డ్ టు అవర్ కంటిన్యూడ్ ఎక్స్చేంజెస్ ఇన్ ద డేస్ టు కమ్. అంటే మున్ముందు మన బంధాలు ఇలాగే కంటిన్యూ అవుతాయి అంటే ఒక డైరెక్షన్ ఆర్ ఒక ఇండికేషన్ ఇస్తున్నట్టే భావించాలి. లాస్ట్ లైన్ చూడండి, ఐ లుక్ ఫార్వర్డ్ టు అవర్ కంటిన్యూడ్ ఎక్స్చేంజెస్ ఇన్ ద డేస్ టు కమ్. ఆ ఒక్క లైన్ హైలైట్ చేయొచ్చు మనం. ఆ ఒక్క లైన్ సరిపోదు. ఇటు భారత్కి అలాగే రష్యాకి మైత్రి బంధం ఎలా ముందుకు వెళ్ళబోతుందనేది చెప్పకనే చెప్పారా అన్నట్టు. ఎందుకంటే ఇది ఇండైరెక్ట్గా ట్రంప్కి ఇచ్చినట్టే. ఎక్కడా చూడండి భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ పేరు కానీ, భారత ప్రధానే కాదు భారత ప్రభుత్వం ఎక్కడా కూడా ట్రంప్ పేరుని నేరుగా ప్రస్తావించట్లేదు. కానీ ఇండైరెక్ట్గా సిగ్నల్స్ పంపిస్తూనే ఉంది. ఇక్కడ కూడా ఏమంటుంది, ఐ లుక్ ఫార్వర్డ్ టు అవర్ కంటిన్యూడ్ ఎక్స్చేంజెస్ ఇన్ ద డేస్ టు కమ్ అంటూ కూడా. అంటే రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఎక్స్చేంజెస్ ఇన్ ద సెన్స్ అభిప్రాయ మార్పులు కావచ్చు, లేకపోతే ఈ కాన్వర్సేషన్స్ కావచ్చు, సహాయ సహకారాలు కావచ్చు, ఇవి భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతాయి. అంటే ఇండైరెక్ట్గా ఏంటి, ఇక్కడ చమురు గురించి కదా ట్రంప్ మొదటి నుంచి మొత్తుకుంటోంది, కొనొద్దు, మీరు కొంటే మీ మీద శాంక్షన్స్ వేస్తాను, టారిఫ్స్ విధిస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. దీనికే భారత ప్రధాని నరేంద్ర మోదీ ధీటైన సమాధానం ఇచ్చారు. ఇటు ప్రపంచ వేదికలకు సంబంధించి దిమ్మ తిరిగే సమాధానం. రష్యాకి ఎప్పుడు మేము మద్దతుగానే ఉంటాం, రష్యాకి సహకరిస్తూనే ఉంటామని చెబుతూనే భవిష్యత్తులో కూడా మా బంధం ఇలాగే కంటిన్యూ అవుతుంది అని చెప్పకనే చెప్పుకొచ్చారు. ఇప్పుడు ట్రంప్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరం. ఎందుకంటే అఫ్కోర్స్ శాంక్షన్స్ గురించి మాట్లాడి ఉండొచ్చుగాక, అఫ్కోర్స్ శాంక్షన్స్ అనే అంశం ప్రస్తావనకు వచ్చి ఉంటుంది ఆ రోజు, అందుకే ట్రంప్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? ఈ రోజు జరిగిన ఈ ఫోన్ కాల్ కాన్వర్సేషన్ తర్వాత అమెరికా వ్యూహం ఎలా ఉండే అవకాశం ఉంటుంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ కళ్యాణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నాడు. డీటెయిల్గా అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కళ్యాణ్, ఇన్ఫాక్ట్ మనం మొదటి నుంచి కూడా ఈ అంశాన్ని అనలైజ్ చేస్తూనే ఉన్నాం, ఇటు వ్యూవర్స్కి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ కాల్ చేశారు. ఫోన్ కాల్ సంభాషణలో ఇంట్రెస్టింగ్ అంశాలు డిస్కషన్కి వచ్చాయనేది ఇటు స్వయన ప్రధాని చెప్పుకొచ్చిన సందర్భం. మరి ముఖ్యంగా యుక్రెయిన్ అంశాన్ని వేదిక చేసుకొని కాన్వర్సేషన్ జరిగిందనేది క్లియర్గా మనకు అర్థమవుతోంది. సో అక్కడ లాస్ట్ లైన్ గురించి మాట్లాడుకునే క్రమంలో ఐ లుక్ ఫార్వర్డ్ అంటూ కూడా, అంటే భవిష్యత్తులో కూడా ఇటు రష్యాకి భారత్కి మైత్రి బంధం ఇలాగే కొనసాగుతుందని అర్థం వచ్చేదాన్ని కంక్లూడ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ వ్యూహం మారే అవకాశం ఉందా? భారత్తో కాస్త ఒక మెట్టు దిగి మాట్లాడే ప్రయత్నం చేస్తారా, లేకపోతే తన వ్యూహం ఇలాగే కంటిన్యూ అవకాశం ఉందా? ఇంకా భారత్ మీద ఆక్రోశాన్ని లేకపోతే ఆ కోపాన్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనుకోవాలా? ట్రంప్ వ్యూహం ఎలా మారే అవకాశం ఉంటుంది ఇక్కడ? సచన్, మనం చూస్తే కనుక ఇచ్చిన 10 రోజుల్లో ఇది సెకండ్ కాల్ అని చెప్పుకోవాలి. మోడీకి పుతిన్ కి మధ్యలో జరిగిన కాన్వర్సేషన్స్ లో 10 రోజుల్లో ఇది సెకండ్ కాల్ అని ఫస్ట్ పాయింట్ అది మనం చూడాల్సింది. దాని తర్వాత ఏంటంటే ఇంకో పక్కన అమెరికా అలాగే యుక్రెయిన్ కి సంబంధించిన లీడర్స్ వీళ్ళందరూ పీస్ టాక్స్ కోసం ఇప్పుడు కలవబోతున్న తరుణంలో ప్యారలల్ గా ఇటు రష్యా ఇండియా కూడా టాక్స్ లో ఉంది, కాల్స్ లో మాట్లాడుకున్నారు మోదీ అండ్ పుతిన్ వీళ్ళిద్దరు. సో ఫస్ట్ పాయింట్ ఇది. దీని తర్వాత మనం చూస్తే కనుక ఈ కాల్ కున్న ప్రాముఖ్యత ఏంటంటే అక్కడ సమిట్ లో ఏం జరిగింది అనేది చాలా క్లుప్తంగా డీటెయిల్డ్ గా పుతిన్ అన్ని విషయాలని మోదీకి వివరించారు. దాంతో పాటు టారిఫ్స్ కి సంబంధించింది కావచ్చు, యుక్రెయిన్ లో పీస్ మేకింగ్ ఏదైతే ఆ పీస్ టాక్స్ కోసం ఏదైతే మోదీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. మోదీ కూడా యుక్రెయిన్ వార్ వద్దు, వార్ ని రిజాల్వ్ చేసుకోండి, డైలాగ్ అంటే మాటల ద్వారా మీరు డైలాగ్ అంటే మాటల ద్వారా రిజాల్వ్ చేసుకోండి, ఏదైనా మాట్లాడుకొని భూభాగాల గురించే కావచ్చు ఇంకే ఇష్యూ ఉన్నా కూడా మాట్లాడి డిస్కస్ చేసుకోండి అన్న ప్రయత్నం మన మోదీ కూడా ముందు నుంచి చేస్తూనే వచ్చారు. సో రష్యన్ ప్రెసిడెంట్ కూడా చాలా క్లియర్ గా ఆయన అష్యూరెన్స్ ఏమి ఇస్తున్నారంటే రష్యా ఈజ్ ఎ వెరీ గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ టు ఇండియా. మనం చూస్తే కనుక మనం ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఆల్మోస్ట్ 50s నుంచే మనకు మంచి రిలేషన్ ఉంది రష్యాతో, మంచి గుడ్ టర్మ్స్ లో మనం
ముందు నుంచి కూడా ఉన్నాం కాబట్టి అది కంటిన్యూ అవుతుంది. దాంతోపాటు స్ట్రాటజిక్ గా ఎనర్జీకి సంబంధించి అలాగే దాంతోపాటు డిఫెన్స్ కి సంబంధించిన అగ్రిమెంట్స్ గురించి కూడా రానున్న కొన్ని రోజుల్లో డిస్కస్ చేసుకుందాం అని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. దాంతోపాటు మాస్కో అలాగే వాషింగ్టన్ అమెరికా దాంతోపాటు రష్యాకి సంబంధించి ఏదైతే మీడియేషన్ ఏదైతే ఉందో ఆ మీడియేషన్ బాధ్యత ఇండియానే వహిస్తుంది. మనం చూస్తే ముందు నుంచి ఇప్పటిదాకా కూడా బికాజ్ ప్రపంచ దేశాల్లో ఎన్ని దేశాలు ఉన్నా కూడా అమెరికా మోదీని కానీ లేకపోతే ఇండియాని కానీ మననే ఎప్పటి నుంచో రష్యాకి సంబంధించి మీడియేట్ చేయమంటడం అలాగే వార్ ఆపమని చెప్పడం. సో మోదీ అండ్ ఇండియా అదే పొజిషన్ ని మళ్ళీ హోల్డ్ చేస్తున్నారు. సో యాజ్ ఈజ్ గా పుతిన్ కూడా అదే కన్వే చేశాడు. దాంతోపాటు నెక్స్ట్ రానున్న రోజుల్లో ఎనర్జీకి సంబంధించి అంటే ఆయిల్ కి సంబంధించిన అలాగే డిఫెన్స్ కి సంబంధించిన అగ్రిమెంట్స్ గురించి కూడా ఖచ్చితంగా మనం డిస్కస్ చేసుకుందాం. అదే కంటిన్యూ చేద్దాం అని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. దానికి మోదీ కూడా చాలా క్లియర్ గా చాలా మంచిగా స్పందించారు. మా స్టాండ్ ఏంటి అంటే యుక్రెయిన్ పై యుద్ధం అనేది ఆపాలి ఎట్టి పరిస్థితుల్లో. న్యూఢిల్లీ దానికి అన్ని రకాలుగా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం, మేము ఒక పీస్ఫుల్ రెజల్యూషన్ తీసుకురావడానికి రెడీగా ఉన్నాం అని చెప్పేసి దాంతోపాటు పుతిన్ ని కూడా థ్యాంక్ చేశారు. అంటే ఫర్ షేరింగ్ ఇన్సైట్స్ ఫ్రమ్ హిస్ టాక్స్ ఇన్ అలాస్కా. అంటే అక్కడ ఏవైతే డిస్కషన్ జరిగినాయో దానికి సంబంధించి ఆ పాయింట్స్ అన్ని కూడా ఆ ఇన్సైట్స్ ఆ పాయింట్స్ అన్ని కూడా డిస్కస్ చేసినందుకు పుతిన్ కి కూడా ధన్యవాదాలు తెలిపారు. సో మన గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ రష్యా మన గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ పుతిన్ అని చెప్పేసి ఆ స్టేట్మెంట్ ని గ్లోబల్ గా అంటే జియో పొలిటికల్ గా అన్ని దేశాలకి ఒక మెసేజ్ ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ నాట్ జస్ట్ ఎ కాన్వర్సేషన్ బిట్వీన్ రష్యా అండ్ ఇండియా. ఈ రెండు దేశాలకు సంబంధించిన కాన్వర్సేషన్ కాదు, ఇది ఒక జియో పొలిటికల్ స్టేట్మెంట్. మా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది బలోపేతం చేసుకుంటూనే ఉంటాం, మేము ఎప్పుడు గుడ్ టర్మ్స్ లోనే ఉంటాం. అమెరికా ఒక పక్కన టారిఫ్ కి సంబంధించి ప్రెషర్ పెట్టాలనుకున్నా రష్యా దాన్ని కూడా వ్యతిరేకిస్తుంది, ఇండియా కూడా వ్యతిరేకిస్తూనే వచ్చింది. సో వార్ కి సంబంధించి డిస్కషన్స్ జరిగినాయి, అవి మాట్లాడుకుని తేల్చుకోవాలని చెప్పేసి అండ్ దానికి సంబంధించి పురోగతి కూడా బాగానే ఉంది. దానికి సంబంధించి ప్రోగ్రెసివ్ గానే టాక్స్ జరిగినాయని పుతిన్ కూడా చెప్పుకొచ్చాడు. అలాగే మోదీ కూడా మీరు మాట్లాడే తేల్చుకోండి, వార్ అనేది ఎవరికి మంచిది కాదన్న ఉద్దేశంతో మోదీ మన ఇండియా సైడ్ నుంచి కూడా కాన్వర్సేషన్స్ అలాగనే జరిగినాయి. ఒక పక్కన జియో పొలిటికల్ సినారియో కనుక మనం చూసుకుంటే కనుక చైనాతోని సత్సంబంధాలు మనం మెరుగుపడుతున్నాయి. రానున్న కొన్ని రోజుల్లో మనం అంటే చైనా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మోదీ అలాగే రష్యా అధ్యక్షుడు ఇన్ఫాక్ట్ భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ఈ కాల్ కాన్వర్సేషన్ తర్వాత ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది? ఎందుకంటే ఇటు అమెరికా తన డామినెన్స్ ని చూపిద్దాం, ఎప్పుడు తన డామినెన్స్ ని చూపిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అది ట్రంప్ కావచ్చు లేకపోతే బైడెన్ కావచ్చు ఎవరైనా. బట్ అధ్యక్ష స్థానంలో కూర్చున్న వ్యక్తి మరి కాస్త టెంపర్తనం లేకపోతే కాస్త దాని ఏమంటారు కైండ్ ఆఫ్ ఆ సిచ్యువేషన్ ని ఫేస్ చేసే పరిస్థితులు వస్తే కనుక అంటే మరి ఒక యాటిట్యూడ్గా వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక అది మరింత ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ప్రపంచానికి, మరి ముఖ్యంగా భారత్ కావచ్చు రష్యా కావచ్చు చైనా కావచ్చు. సో ఈ క్రమంలో ఏషియా గురించి మాట్లాడుకున్న సందర్భంలో మరి ముఖ్యంగా రష్యా అలాగే భారత్ ఈ రెండు కలిసి ఇప్పుడు అమెరికా విషయంలో ఎటువంటి వ్యూహాత్మకంగా వెళ్ళే అవకాశం ఉంది, ఎటువంటి ఆలోచనలు చేసే అవకాశం కనిపిస్తోంది? ఎందుకంటే నెక్స్ట్ భేటీ ఉండే అవకాశం ఉందంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇంకొక వైపు చూస్తే సెకండరీ శాంక్షన్స్ అంటూ అమెరికా ఇంకొక మాట వినిపిస్తోంది. ఎలా చూడొచ్చు అంశాన్ని కళ్యాణ్? రైట్ సచిన్, మనం చూస్తే కనుక ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం రోజు మోదీ చాలా క్లియర్ గా జిఎస్టీకి సంబంధించిన రిఫార్మ్స్ ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే 4 స్లాబ్స్ లో ఏదైతే టాక్సేషన్ ఉందో దాన్ని 3 స్లాబ్స్ లోకి మార్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే ఏంటంటే మనకు ఇక్కడ ఉండే ఉత్పత్తులకు సంబంధించిన అన్ని ధరలు తగ్గుతాయి, మాక్సిమం ధరలు ఒక 10% తగ్గే అవకాశం ఉంటుంది. దానివల్ల కొనుగోలు అనేది పెరుగుతుంది. అంటే ఇక్కడ ప్రొడ్యూస్ చేసింది ఇక్కడ మనం తయారు చేసిన ఇక్కడే అమ్ముకునేలాగా మన ఎకానమీ ఇప్పుడు అంటే షార్ట్ టర్మ్ లో కొంచెం తక్కువైనా లాంగ్ టర్మ్ లో మన ఎకానమీ చాలా బూమ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సెల్ఫ్ సస్టైన్డ్ ఎకానమీ అంటే మనది మనమే ఉత్పత్తి చేసి మనమే వినియోగం చేసుకునే అవకాశాన్ని అలాంటి సిచ్యువేషన్ ని కల్పించే రిఫార్మ్స్ ని కూడా ఇమీడియట్ గా ఇండియా అప్లై చేయడానికి రెడీగా ఉంది. సో మనకి అమెరికా కాకుండా అలాగే ఆఫ్రికాకు సంబంధించిన కొన్ని దేశాలు, దాంతోపాటు బ్రెజిల్, సౌత్ అమెరికా ఇలాంటి కొన్ని దేశాలతో కూడా ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒప్పందాలు చేసుకుంటుంది ట్రేడ్ కి సంబంధించి వీటన్నిటికి సంబంధించి. సో రానున్న రోజుల్లో మనం సెల్ఫ్ సఫిషియెంట్ అండ్ ఇద్దరు కలిసి డెవలప్ చేస్తున్నారు. ఏది ఫైటర్ జెట్స్ కానీ లేకపోతే డిఫెన్స్ సిస్టమ్స్ కానీ మిసైల్స్ కానీ మనం రష్యా ఇద్దరం కలిసి డిఫెన్స్ కి సంబంధించి స్ట్రాంగ్ అవుతున్నాం ఒక పక్కన. దాంతో పాటు ప్రొడక్షన్ కి సంబంధించి ఇంటర్నల్ గానే మనమే ప్రొడ్యూస్ చేసుకొని మనమే కన్జ్యూమ్ చేసుకునేలాగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకో పక్కన చైనాతో కూడా గుడ్ టర్మ్స్ లోకి వెళ్ళిపోబోతున్నాం. సో ఓవరాల్ గా అయితే ఏదైతే ఒక మోనోపొలి అమెరికా ఏదైతే ప్రపంచ దేశాల మీద ఒక మోనోపొలిని అది చూపించే ప్రయత్నం ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాలు చేసిందో
దానికి ఒక స్వస్తి పలికే రోజు వచ్చారు దగ్గరలోనే ఉన్నట్టు కూడా మనకు చాలా క్లియర్ గా తెలుస్తుంది. బ్రిక్స్ లో కూడా మాట్లాడుకున్నారు పుతిన్ కానీ, బ్రిక్స్ కి సమ్మిట్ లో సంబంధించిన ఆ దేశాలు కానీ, బ్రిక్స్ కి సంబంధించిన దేశాలన్నీ కూడా అమెరికన్ డాలర్ లో వినియోగం చేయకుండా సొంత మనకున్న కరెన్సీస్, ఓన్ కరెన్సీస్ లోనే వినియోగం చేసుకుందాం అన్న ఉద్దేశాన్ని కూడా వాళ్ళు వ్యక్తపరిచారు. సో దానికి కూడా ట్రంప్ మండిపోయాడు. ట్రంప్ కి పిచ్చెక్కిపోయింది, డాలర్ ని పక్కన పెడతారా మీరు అన్ని ఒక పిచ్చెక్కేసింది దాంతో కూడా. సో ఎప్పటికైనా ఇప్పుడు జరిగే పరిణామాలన్నీ కూడా ప్రపంచ దేశాల్లో బ్రిక్స్ కి సంబంధించి కావచ్చు, రష్యా కానీ, లేకపోతే ఇండియాకి, ఎస్పెషల్లీ ఇండియా అండ్ రష్యా మాట్లాడుకుంటే కనుక వాట్ ఎవర్ ఇప్పటిదాకా జరిగే పరిణామాలన్నీ కూడా మన మంచి కోసమే. రానున్న రోజుల్లో దానికి తగ్గట్టే మన ప్రభుత్వానికి సంబంధించి ప్రణాళికలు కూడా అదే పద్ధతిలోనే రూపొందిస్తున్నారని కూడా మనకు క్లారిటీ ఉంది. ఆల్రెడీ ఇండిపెండెన్స్ డే రోజు మోదీ చాలా క్లియర్ గా చెప్పాడు, జిఎస్టీలో రిఫార్మ్స్ తీసుకొస్తాం, తక్కువ ధరలోనే అన్ని అవైలబుల్ ఉండేలాగా మన వాళ్ళకి. అప్పుడు మార్కెట్ ధీటుగా ఉంటుంది. ఇప్పుడు ఫారెన్ కి, అబ్రాడ్ కి, అంటే వేరే కంట్రీస్ కి సంబంధించిన ఇన్వెస్టర్స్, కొనుగోలుదారులు వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు మనది తక్కువలో ఉన్నప్పుడు మనమే తీసుకుంటాం, కానీ ఎక్కువ ధర పెట్టి వేరే వాళ్ళకి కొనం, వేరే ప్రపంచ దేశాలకు సంబంధించింది. సో గ్లోబల్ ట్రేడ్ లో కాంపిటేటివ్ గా మనం కూడా తయారవుతున్నాం. సో మనం అప్పుడు ఎక్స్పోర్ట్స్ చేసే అవకాశం ఉంటుంది, మన ఇంపోర్ట్స్ తగ్గిపోతాయి, మనం వేరే వాళ్ళతో డిపెండ్ అయ్యే అవకాశాలు కూడా చాలా తగ్గిపోతాయి. సో అలాంటి సిచ్యువేషన్ రానున్న రోజుల్లో మనం చూడొచ్చు. డిఫెన్స్ పరంగా మనం స్ట్రెంత్ చేయడానికి రష్యా ఉంది, మనం సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉన్నాం. ఫుడ్ పరంగా కూడా మనం చూస్తే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇప్పటిదాకా ఎన్ని దేశాలతో చేసినా కూడా అగ్రికల్చర్ సెక్టార్ ని మాత్రం ఈ రోజు మనం అమ్మలేదు. సో అలాంటి పరిస్థితి ఉంది సచిన్. రైట్ కళ్యాణ్, మొత్తంగా ఇటు ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ అలాగే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఫోన్ కాల్ కాన్వర్సేషన్ కీలకమైన పరిణామానికి దారితీసే అవకాశం ఉంది. ఎందుకు, ఎటువంటి రెజల్యూషన్ తీసుకోవడం జరిగింది, ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, ఆ రోజు జరిగింది ఏంటి, ఇటు పుతిన్ మోదీతో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఎటువంటి వ్యూహంతో ఉంది, ఎటువంటి వ్యూహాత్మకంగా వెళ్లాలనుకుంటోంది, దానికి రష్యా ఎలా కళ్ళం వేసింది, ఎలా కళ్ళం వేయగలదు, భారత్ ఎలా ఆచితూచి వ్యవహరించాలి, ఇవన్నీ కూడా కాన్వర్సేషన్లోకి వచ్చినట్టుగా భావించవచ్చు. కాబట్టి ఇక్కడి నుంచి ఇటు భారత్ అలాగే రష్యా రెండూ కలిపి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఈ కాన్వర్సేషన్ ని మీరెలా చూస్తారు? భారత్ రష్యా బంధం మరింత బలపడుతుందా? ఇప్పటికే చాలా మంది ఈ పోల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎస్ అంటూ 97% మంది, నో అంటూ 3%. ఎందుకో 3 చెప్పాల్సిన అవసరం ఉంది, ఇంట్రెస్టింగ్ కాబట్టి. సో మాట్లాడే ప్రయత్నం చేయండి అండ్ ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.